వెల్కమ్ టు వార్ స్టోరీస్. ఒకరిద్దరుగా వస్తారు, అల్లకల్లోలం సృష్టిస్తారు, ఆత్మాహుతికి తెగిస్తారు, జనాన్ని పిట్టల్లా కాల్చేస్తారు, ఆర్మీ క్యాంపుల్లోకి సైతం చొరబడి రక్తపుటేరులు పారిస్తారు. ఉగ్రవాదులకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తోంది? దేనికోసం ఇదంతా చేస్తున్నారు? అసలు పాకిస్తాన్ ఏం ఆశ చూపి యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తోంది? అల్ ఖైదా, ఐసిస్, లష్కరే తోయిబా, జైషే, హిజ్బుల్ వంటి సంస్థలకు మతపిచ్చేనా? యువతను మాదక ద్రవ్యాలతోనూ మత్తెక్కిస్తున్నాయా? అవే డ్రగ్స్ బిజినెస్తో కోట్లు వెనకేసుకుని ఆయుధాలు కొంటున్నాయా? డ్రగ్స్తో వ్యాపారం, మత్తు ఆశ చూపి ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల ఆదాయంతోనే ఆయుధాల కొనుగోలు, డ్రోన్లతో బోర్డర్ దాటే హెరాయిన్. పాకిస్తాన్ ఉగ్రవాద మరో కోణంలోని మత్తు కథా చిత్రమేంటి? మతమనేది మత్తు. ఆ మత్తులోనే జిహాద్ పుట్టింది. ఆ మత్తుకు అసలైన మత్తు మరొకటి జతైంది. అదే డ్రగ్స్. ఉగ్రవాద సంస్థల రెండంచుల ఆయుధం మత్తు పదార్థం. డ్రగ్స్తో వ్యాపారం చేసి టెర్రరిస్టు సంస్థలను పోషించుకుంటాయి, విస్తరించుకుంటాయి. అదే డ్రగ్స్ను ఆశగా చూపి వ్యసనంగా మార్చి యువతను ఉగ్రవాదులుగా మార్చడం, డ్రగ్స్ కావాలంటే తుపాకీ పట్టాలంటూ షరతులు విధించి వారిని కట్టు బానిసలుగా మార్చుకుంటాయి కొన్ని ఉగ్రవాద సంస్థలు. ఏదైనా దేశాన్ని టార్గెట్ చెయ్యాలన్నా యుద్ధం చెయ్యాలి, లేకపోతే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ఎగదోయాలి. కానీ ఇప్పుడు అంత కష్టం కూడా అక్కర్లేదు. జస్ట్ సదరు దేశంలోకి డ్రగ్స్ డంప్ చేస్తే చాలు, అంతే కాగల కార్యాన్ని డ్రగ్సే పూర్తి చేస్తాయి. ఇప్పుడు ఉగ్రవాద సంస్థలన్నీ ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాయి. పాకిస్తాన్ ఎప్పటినుంచో ఇదే ఫార్ములా ప్రాతిపదికన పంజాబ్లోకి డ్రగ్స్ డంప్ చేసి ఆ రాష్ట్రాన్ని డ్రగ్స్ విష వలయంలో చిక్కుకునేలా చేసింది. యువతలో మాదక ద్రవ్య వ్యసనాన్ని అత్యంత పగడ్బందీగా ఎక్కిస్తాయి టెర్రరిస్టు ఆర్గనైజేషన్స్. ఓవైపు మత బోధన చేస్తాయి, జిహాద్ కోసం ప్రాణాలిచ్చేలా ప్రేరేపిస్తాయి. ఇక జీవితంలో ఏమీ లేదు, జిహాద్ కోసం ఏమైనా చెయ్యాలని తెగించేలా చేస్తాయి. మత పిచ్చికి మత్తు ఇంజెక్షన్ ఇస్తూ ఉండడంతో ఉగ్ర నాయకుల పని మరింత సులువు అవుతుంది. టక్కు టమార పన్నాగాలకు టెక్నాలజీని బాగానే వినియోగించుకుంటోంది పాకిస్తాన్. డ్రోన్ల ద్వారా డ్రగ్స్ను బోర్డర్ దాటవేస్తోంది. గతంలో మనుషుల ద్వారా సరిహద్దులు దాటించిన పాకిస్తాన్ ఇప్పుడు డ్రోన్లతో కాశ్మీర్ యువతకు మత్తు పదార్థాలు పంపిస్తోంది. ఎప్పటికప్పుడు డ్రోన్లను మన బలగాలు కూల్చేస్తూనే ఉన్నా ఇంకెన్నో మార్గాల్లో బోర్డర్ను క్రాస్ చేస్తున్నాయి డ్రగ్స్. నార్కో ఇన్సెక్యూరిటీ ఇంక్ అనే శీర్షికతో ఎన్ఏటిఓ డిఫెన్స్ ఎడ్యుకేషన్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రాం 2022లో ఇచ్చిన నివేదిక సంచలనం సృష్టించింది. పాకిస్తాన్ సైనిక గూఢచారి సంస్థ ఐఎస్ఐ సాయంతో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య నార్కో వాణిజ్యం పెరుగుతోందని వెల్లడించింది. పాకిస్తాన్ టెర్రరిస్టు ఆర్గనైజేషన్స్ ఎక్కువగా మాదక ద్రవ్యాలపై ఆధారపడ్డాయని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా మాదక ద్రవ్యాల ఉగ్రవాదం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రధాన ఆదాయ వనరు మత్తు పదార్థాలు. అక్కడ ఎక్కువగా పండే పంటల్లో మత్తే అధికం. బిన్ లాడెన్ సహా ఎందరో ఉగ్రవాదులకు పుట్టినిల్లైన ఆఫ్ఘనిస్తాన్ మాదక ద్రవ్యాల ఉగ్రవాదానికి కూడా కేర్ ఆఫ్ అడ్రస్. మహాభారత కాలంలో ఆఫ్ఘనిస్తాన్ను గాంధార రాజ్యంగా పిలిచేవాళ్లు. గాంధార రాజు కూతురే కౌరవుల తల్లి గాంధారి. అందమైన భూభాగానికి నెలవైన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు నల్ల మందుకు నిలయంగా మారింది. ప్రపంచంలో పండే నల్ల మందులో దాదాపు 90% ఇక్కడే ఉందంటే డ్రగ్స్ రవాణా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. తాలిబాన్లకు కూడా ప్రధాన ఆదాయం డ్రగ్స్ నుంచే వస్తోందని అమెరికా సైన్యం ఎప్పుడో నిర్ధారించింది. ఖనిజ నిక్షేపాలకు ఏమాత్రం కొదవలేని ఆఫ్ఘనిస్తాన్లో మత్తు మందు టన్నుల కొద్దీ పండుతోంది. ఉగ్రవాద సంస్థలను అదే పోషిస్తోంది. యువతను అదే మత్తు టెర్రరిజంలోకి లాగుతోంది. ఆఫ్ఘనిస్తాన్లో నల్లమందు పంటను తుడిచిపెట్టేందుకు అమెరికా దాదాపు 15 ఏళ్లు యుద్ధం చేసింది. నల్లమందు అక్రమ రవాణా నుంచి ఉగ్రవాదులకు లభించే సొమ్మును అడ్డుకోవడమే దీని లక్ష్యం. ఈ సమయంలో దాదాపు $8.6 బిలియన్ ఖర్చు పెట్టింది. కానీ ఏమాత్రం ఫలితం లేదు. 2017 నాటికి నల్లమందు సాగు రికార్డు స్థాయికి పెరిగింది. హెరాయిన్ ప్రపంచంలో 87% ఆఫ్ఘనిస్తాన్లోనే పండుతోంది. తెలుపు, బ్రౌన్ రంగులో పొడి రూపంలో ఉంటుంది. బ్లాక్ టార్ అనే హెరాయిన్ రకం నల్లగా ఉంటుంది. ఇంజెక్ట్ చేసుకోవడం, పొగ రూపంలో తీసుకోవడం, పీల్చుకోవడం అనే మార్గాల్లో దీన్ని తీసుకుంటారు. తీవ్రమైన నొప్పి నుంచి ఉపశమనం ఇచ్చే గుణం దీనికుంది. ఉల్లాసాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. దీర్ఘకాలం పాటు వాడితే శ్వాస వ్యవస్థ పనితీరు దెబ్బతిని మరణానికి గురవుతారు. చాలా దేశాల్లో హెరాయిన్ తయారీ, వినియోగం, విక్రయంపై నిషేధం అమల్లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడున్న తాలిబాన్ సర్కార్ నల్లమందు పంటను మరింతగా ప్రోత్సహిస్తుందని ప్రపంచ స్థాయి సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో 2400 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది పాకిస్తాన్. ఇదే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు ఆదాయ మార్గంగా మారింది. వీటి నుండి భారీ ఎత్తున ఓపియేట్లు అంటే ఓపియం, మార్ఫిన్, హెరాయిన్ సులభంగా పాకిస్తాన్కు చేరుతోంది.
మొదట ఆఫ్ఘనిస్తాన్ నుంచి టోర్టామ్ సరిహద్దు క్రాసింగ్ కు తీసుకెళ్తారు. తర్వాత ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లోని గులాం ఖాన్ ద్వారా లాహోర్, ఫైసలాబాద్ కు తరలిస్తారు. ఆ తర్వాత వీటిని భారీ సరుకులుగా తిరిగి అమర్చి భారతదేశంతో సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తాయి ఉగ్రవాద సంస్థలు. వీటితో పాటు జిహాద్ కోసం నిధులను సమకూర్చుకుంటాయి. అందుకే ఓవైపు డ్రగ్స్ ను భారత్లోకి భారీగా ఎగుమతి చేస్తూనే ఉగ్రవాదులను ఎగదోస్తూ నరమేధం సాగిస్తోంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ వంటి సరిహద్దుల నుంచి రకరకాల మార్గాల్లో మన దేశంలోకి డ్రగ్స్ ను డంప్ చేస్తోంది. కాశ్మీర్ ఉడతా కాశ్మీర్గా మారుతోందా? కాశ్మీర్ యువతపై మత్తు పదార్థాలనే అస్త్రాలుగా పాకిస్తాన్ సంధిస్తోందా? దాడికి ముందు ఉగ్రవాదులు డ్రగ్స్ పుచ్చుకుంటున్నారా? నిఘా వర్గాల నివేదికలు ఏం చెబుతున్నాయి? భూతల స్వర్గం కాశ్మీర్, ప్రకృతి అందాల నిలయం. కానీ ఇప్పుడక్కడ ఉగ్రవాద దాడులతో కాశ్మీర్ విలవిలలాడుతోంది. ఎందుకంటే కాశ్మీర్లో ఇటీవల నార్కో టెర్రరిజం పేట్రేగిపోతోంది. కాశ్మీరీ యువతను తమ గుప్పిట పెట్టుకునేందుకు డ్రగ్స్ను ఆయుధంగా వాడుకుంటోంది పాకిస్తాన్. గతంలో పంజాబ్లోకి విచ్చలవిడిగా డ్రగ్స్ చొప్పించిన పాక్ ఇప్పుడు ఉగ్రవాద అవసరాల దృష్ట్యా కాశ్మీర్ యూత్ను టార్గెట్ చేసింది. యువతకు మత్తు పదార్థాలు అలవాటు చేసి వారిని బలవంతంగా ఉగ్రవాదంలోకి దింపుతోంది. మహారాజా హరిసింగ్ హాస్పిటల్లోని రీహాబిలిటేషన్ సెంటర్ లెక్కల ప్రకారం పాఠశాల విద్యార్థులు, విద్యార్థినులే అత్యధికంగా డ్రగ్స్ బారిన పడుతున్నారు. మనుషులను చంపడం లేదంటే తామే ఆత్మాహుతి దళం కావడం మామూలు విషయం కాదు. చంపడానికి లేదంటే చావడానికి చాలా ధైర్యం కావాలి. టెర్రర్ అటాక్ కు ముందు ధైర్యం కోసం ఉగ్రవాదులు డ్రగ్స్ ను వాడుతున్నారు. ముఖ్యంగా సూసైడ్ బాంబర్స్ భారీగా మత్తు పదార్థాలు వాడుతున్నారు. డ్రగ్స్ తీసుకున్నాక వారు విచక్షణ కోల్పోతారు. ప్రాణాలను సైతం పక్కన పెట్టి పిచ్చి పట్టినట్లుగా దాడులు చేస్తారు. మనిషి అన్న విషయం మరిచి రాక్షసుల్లా ప్రవర్తిస్తారు. అడ్డొచ్చిన వారందరినీ చంపుకుంటూ వెడతారు. అంతేకాదు తీవ్రమైన చలి వాతావరణంలో శక్తి కోసం కూడా డ్రగ్స్ వాడుతున్నారు ఉగ్రవాదులు. గతంలో సుంజ్వాన్ సైనిక స్థావరంపై దాడిలో కూడా ఉగ్రవాదులు వీటిని వినియోగించారని ఆధారాలతో నిరూపితమైంది. మృతి చెందిన ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న సామాగ్రిలో భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు డ్రగ్స్ కూడా ఉన్నాయి. అక్కడున్న సిరంజిలు, క్యాప్సిల్స్ చూస్తే దాడికి ముందు సమీపంలో ఉన్న ఓ షెడ్లో ఉగ్రవాదులు డ్రగ్స్ తీసుకున్నట్టుగా స్పష్టమైంది. కాశ్మీర్లో ఏడాదికేడాది భారీ ఎత్తున మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్నారు అధికారులు. ఒకసారి ఏకంగా 16,900 కిలోల మేరకు మత్తు పదార్థాలు సీజ్ చేశారంటే కాశ్మీర్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటిలో 25% మాత్రమే పంజాబ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చాయని, మిగిలిన 75% పాకిస్తాన్ నుంచి సరఫరా అయినట్లుగా పోలీసులు తేల్చారు. వందలాది మందిని డ్రగ్స్ కేసుల్లో అరెస్టు చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలతో జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి కార్యక్రమాలు పట్టాలెక్కాయి. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు పెరిగాయి. టూరిస్టుల సంఖ్య పెరిగిన మాట వాస్తవం. అయితే ఈ నిర్మాణాత్మక వాతావరణాన్ని నాశనం చేయాలని పాకిస్తాన్ టెర్రరిస్టు ఏజెన్సీల కుట్ర. అందుకే మొన్న పెహల్గాం దాడితో ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేశాయి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితిలో ఉండడం, రాష్ట్రం నుంచి ఉగ్రవాద షెడ్యూల్స్ కు నిధులు ఆగిపోయినందున పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు భారత్లోకి భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నాయి. జమ్మూ కాశ్మీర్లో యువతను ఉగ్రవాద రొంపిలోకి లాగడానికి డ్రగ్స్ ను ఎరగావేస్తోంది పాకిస్తాన్. సోషల్ మీడియాలో జల్లెడ పట్టి మరీ లాగేస్తోంది. రకరకాల మానసిక జాడ్యాలతో రగిలిపోతున్న కొందరు లోకల్ యూత్ పై కన్నేస్తోంది. వారికి తాయిలాలిస్తాయి. 10 నుంచి 15 రోజుల పాటు ఆన్లైన్లోనే ట్రైనింగ్తో అవగాహన కల్పిస్తాయి. డైరెక్టుగా కలవకుండా అంత స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్స్తోనే శిక్షణ ఇచ్చి తర్వాత వారిని దాడులకు దించుతాయి. జిహాద్ సిద్ధాంతాలను నూరిపోయడమే కాదు, అందులో భాగంగా మాదక ద్రవ్యాలను అలవాటు చేస్తాయి. కేవలం పుచ్చుకోవడమే కాకుండా ఆదాయ వనరుగానే ఆశ కల్పిస్తాయి. డ్రగ్స్ పిచ్చితో తుపాకులు పట్టి కొందరు నరమేధం సాగిస్తే మరికొందరు సంపాదన కోసం మత్తు పదార్థాలను సరిహద్దులు దాటించడంలో సహకరిస్తున్నారు. ఇలాంటి టెర్రరిజానికి లష్కరే తోయిబా పెట్టిన పేరు హైబ్రిడ్ టెర్రరిజం. హైబ్రిడ్ ఉగ్రవాదంలో ఆన్లైన్లో టెర్రరిస్టు కోచింగ్ ఇస్తారు. తుపాకీ ఎలా కాల్చాలో, తూటాలు ఎలా పేల్చాలో పక్కాగా శిక్షణ. మధ్యవర్తి ఎవరో రైఫిల్ అందిస్తాడు. మర్డర్ తర్వాత తిరిగి ఆ రైఫిల్ ఇచ్చేయాలి. జమ్మూ కాశ్మీర్లో సామాన్య ప్రజలను చంపేస్తోంది ఇలాంటి హైబ్రిడ్ ట్రైన్డ్ ఉగ్రవాదులే. ఇందులో డ్రగ్స్ వాడకం కూడా ఓ విధిగా అమలు చేస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు. మారణ హోమాలకు ముందు మత్తు పదార్థాలు పుచ్చుకుంటారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. పెహల్గాం దాడి కూడా ఈ తరహాలోనే ఉందన్న అనుమానాలు ఉన్నాయి. పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలు డ్రగ్స్ కు గేట్వేగా మారుతున్నాయి. కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ల నుంచి పెద్ద ఎత్తున దేశంలోకి మాదక ద్రవ్యాలు వచ్చి పడుతున్నాయి. డ్రగ్స్ ఆదాయంతో ఉగ్ర సంస్థలను పోషించుకుంటూ అదే డ్రగ్స్తో యువతను ఉగ్రవాదంలోకి లాగేస్తున్నారు. దేశాన్ని మత్తు మహమ్మారి పట్టి పీడిస్తోంది.
గుట్టు చప్పుడు కాకుండా వేల కోట్ల విలువైన వ్యాపారం జరుగుతోంది. కొకైన్, హెరాయిన్, ఎఫిడ్రిన్, ఎండిఎంఏ లాంటి డ్రగ్స్ సులువుగా దేశంలోకి చేరుకుంటున్నాయి. అంత ఈజీగా ఎలా వస్తున్నాయో కూడా అర్థం కావడం లేదు. అడుగడుగునా చెకింగులు జరుగుతున్నా గుట్టుగా డ్రగ్స్ అందుతున్నాయి. పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలు ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు రాచమార్గాలుగా ఉన్నాయి. పాకిస్తాన్ పక్కనే ఉన్న పంజాబ్లో డ్రగ్స్ వినియోగం ప్రమాదకర స్థాయికి పెరిగింది. అక్కడ డ్రగ్స్ మాఫియా వ్యాపార సామ్రాజ్య విలువ 1,00,000 కోట్ల రూపాయలు దాటినట్లుగా చెబుతున్నాయి గణాంకాలు. పంజాబ్ సరిహద్దు నుంచి భారీగా డ్రగ్స్ను అక్రమ రవాణా చేస్తోంది పాకిస్తాన్. ఇందుకు మనుషులు లేదా డ్రోన్ల ద్వారా బోర్డర్ దాటిచ్చేస్తోంది. వెల్లువలా వచ్చి పడుతున్న మాదక ద్రవ్యాలతో పంజాబ్ యువత ఊగుతోంది. పంజాబ్ డ్రగ్స్ సమస్యను ఫోకస్ చేస్తూ ఉడ్తా పంజాబ్ సినిమా కూడా వచ్చింది. పాకిస్తాన్తో సరిహద్దును పంచుకుంటున్న మరో రాష్ట్రం రాజస్థాన్. ఏకంగా 1170 కిలోమీటర్ల మేర పాకిస్తాన్తో రాజస్థాన్ రాష్ట్రం బోర్డర్ షేర్ చేసుకుంటోంది. పాకిస్తాన్ ఈ సరిహద్దును కూడా డ్రగ్స్ డంపింగ్ వినియోగించుకుంటోంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే నల్ల మందును రాజస్థాన్కు తరలిస్తోంది. రాజస్థాన్ సంపన్న వర్గాల పిల్లల్లో 20% మంది డ్రగ్స్కు బానిసలైనట్లు కొన్ని స్వచ్ఛంద సంస్థల సర్వేల్లో తేలింది. కేవలం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ నుంచే 5,000 కోట్ల విలువ చేసే డ్రగ్స్ స్మగ్లింగ్ జరిగినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. అలాగే పోర్టులు కూడా డ్రగ్స్ స్మగ్లర్లకు ఈజీ దారులవుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, కెన్యా, సౌత్ ఆఫ్రికా, ఇథియోపియా లాంటి దేశాల నుంచి భారీగా డ్రగ్స్ సముద్ర మార్గం గుండా చాలా సులువుగా దేశంలోకి వస్తున్నాయి. ముఖ్యంగా గుజరాత్, కేరళ తీరాలు మత్తు మాఫియాలకు ముఖద్వారంగా నిలుస్తున్నాయి. గుజరాత్ తీరంలో పట్టుబడుతున్న వేల కోట్ల విలువైన డ్రగ్సే అందుకు నిదర్శనం. గుజరాత్ తీరం దేశంలోకి డ్రగ్స్ ఎంట్రీకి మార్గంగా మారింది. ప్రతిసారి పెద్ద మొత్తంలోనే డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. గత కొన్నేళ్లలో గుజరాత్ తీరంలో 2.5 లక్షల కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టుబడ్డట్టుగా అంచనా. ముండ్రా, పిపవావ్ పోర్టులు డ్రగ్స్కు గేట్వేగా మారినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ డ్రగ్స్ ఎక్కువగా పాకిస్తాన్ నుండే వస్తున్నట్లుగా అంచనా. ఒక ఏడాదిలో దాదాపు 3 టన్నుల డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇది రికార్డు. అప్పుడు దొరికిన డ్రగ్స్ విలువ 21,000 కోట్లు ఉంటుందని అంచనా. తర్వాత వరుసగా 513 కేజీలు, 753 కిలోల డ్రగ్స్ దొరికాయి. ఒకప్పుడు ఇండియాలోకి డ్రగ్స్ సరఫరాకు పంజాబ్ కేంద్రంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ స్థానంలోకి గుజరాత్ చేరింది. విదేశాల నుంచి డ్రగ్స్ గుజరాత్ తీసుకొచ్చి అక్కడి నుంచి వేరువేరు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పాకిస్తాన్ నుంచి చాలా కాలంగా రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలకు విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. భూ జలమార్గాల ద్వారా గస్తీ దళాల కన్నుగప్పి డ్రగ్స్ను చేరవేస్తున్నట్లుగా చాలా సంవత్సరాల క్రితమే కేంద్ర నిఘా వర్గాలు ధృవీకరించాయి. పోలీసులు నిఘా వర్గాలకు దొరకకుండా ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను, కొత్త పద్ధతుల్ని ఉపయోగిస్తోంది డ్రగ్స్ మాఫియా. అందులో డ్రోన్ టెక్నాలజీని బాగా వినియోగిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. భారతదేశ పశ్చిమ అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉగ్రవాద సంస్థలు డ్రోన్ కార్యకలాపాలను పెంచాయని నిఘా సంస్థలు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. పంజాబ్ రాష్ట్రంలో దాదాపు 4 రెట్లు పెరిగాయి. ఈ డ్రోన్లతో కేవలం మత్తు పదార్థాలే కాదు, పేలుడు పదార్థాలు, నకిలీ నోట్లను కూడా చేరవేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5.6% జనాభా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లుగా అంచనా. ప్రపంచంలో 15 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసు గల వారిలో 30 కోట్ల మంది ఒక్కసారైనా మాదక ద్రవ్యాలు ఉపయోగించారని అంచనా. ప్రతి ఏటా 200 నుంచి 300 కోట్ల రూపాయల మాదక ద్రవ్యాల వ్యాపారం జరుగుతోంది. ఆఫ్రికా, ఆసియా దేశాల్లో తిరుగుబాట్లకు, ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ డబ్బు ఉపయోగపడుతోంది. కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలు దక్షిణ అమెరికా నుంచి భారత్కు వాయు మార్గంలో తరలిస్తున్నాయి. దేశంలో గంజాయి వాడేవారు 3.1 కోట్ల మంది. 10 ఏళ్లలో ఓపీఎం వినియోగదారుల పెరుగుదల 567%. అయితే ఇదే మత్తును ఉగ్రవాదులపైన వినియోగించి పేలుళ్లు, కాల్పులకు తెగబడుతున్నాయి ఉగ్రవాద సంస్థలు. తమకున్న నెట్వర్క్తో సులభంగా దేశాల సరిహద్దులు దాటించేస్తూ ప్రధాన ఆదాయ వనరుగా వినియోగించుకోవాలనుకుంటున్నాయి. అల్ఖైదా, ఐసిస్లకు ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాల్లో డ్రగ్స్ కూడా ఒకటని అమెరికా నివేదికలు వెల్లడించాయి. ఆఫ్ఘనిస్తాన్లో ఈ నల్ల మందు ఎగుమతిని అరికట్టేందుకు అమెరికా సేనలు చాలా ప్రయత్నం చేసి విఫలమయ్యాయి. కశ్మీర్లో యువతను రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్ డ్రగ్స్ను ఆయుధంగా వాడుకుంటోంది. అంటే ఉగ్రవాదాన్ని అణిచెయ్యాలంటే మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను కూడా కూకటి వేళ్లతో పెకిలించెయ్యాలి.